ఇవాళ ఈ యోధ పుస్తకం మాతృత్వము అనేటటువంటి భావనను తీసుకుని స్త్రీల చేత కథలు రాయించిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకునే సందర్భంలో అందరినీ చూస్తుంటే, ఈ సభకు వస్తుంటే నాకు 1988లో ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ మొట్టమొదట మొదలుపెట్టిన అప్పుడు మొట్టమొదటి సమావేశంలో మాట్లాడటానికి వసంత కన్నబిరాన్ గారు, ఆమె ఫెమినిజం గురించి వివరిస్తూ పిల్లల్ని కనటము మాతృత్వము ఒకటి కాదు అని మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే సభలో చాలా కలకలం, ఏంటిది అని. తర్వాత ఆవిడ ఆ కాన్సెప్ట్ని పిల్లల్ని కనటం ఏమిటి, మాతృత్వం ఏమిటి అని వివరించారు తర్వాత. కానీ అది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఆ సభ అయిపోయినాక చాలామంది అమ్మాయిలు అక్కడికి వచ్చిన వాళ్ళు, మాకు ఇవాళ చాలా రిలీఫ్గా ఉంది, చాలా రిలీజ్ అయింది మాలోంచి ఏదో స్ట్రెస్, ఈ రెండు ఒకటేననుకుని మేము చాలా ఒక రకమైన ఇబ్బందిలో పడిపోతూ ఉన్నాము, మానసికంగా ఒక రకమైనటువంటి వేదనలో ఉన్నాము. ఇవాళ మీరు చెప్పిన దానితో మాతృత్వం పిల్లల్ని కనటం ఈ రెండు ఒకటి కాదు, ఈ రెండింటికి ఏం సంబంధం లేదు అని మీరు వివరంగా చెప్పింది విని మాకు చాలా చాలా బాగుంది, హాయిగా ఉంది, మనసు తేలిక పడింది అని చెప్తూ ఉంటే మేమందరం చాలా చాలా సంతోషపడిపోయాం, చాలా బాగుంది అని. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఒక్కదాన్ని ఒక భావనగా, ఒక కాన్సెప్ట్గా తీసుకుని స్త్రీల చేత కథలు రాయించి ఆ కథల్ని వేయించడం మనకి ఎంత తెలుసు అనుకున్నా కూడా ఈ మాతృత్వం మీద, పిల్లల్ని కనటం మీద, ఆ రెండింటిని కలగలుపుకునేటటువంటి దాంట్లో ఉన్న తికమక పోదు. ఉదాహరణ గిరిజ గారు మాట్లాడుతూ, మా పిల్లల్ని కనబడటానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదు అన్నారు. ఉంటుంది, చాలామందికి ఉంటుంది, ఇవి ఉండకపోవటం కాదు, ఉంటుంది, చాలామందికి అభ్యంతరం ఉంటుంది, ఉండటం న్యాయం. అలాగే చాలా గర్వం అది అన్నారు. ఏం గర్వం అక్కర్లేదు, అది చాలా మామూలు విషయం. ఎప్పుడు మనం దాన్ని గర్వంగా కొన్నిసార్లు చెప్పుకుంటాం, ఎప్పుడంటే ఈ మగవాళ్ళు వచ్చేసి ఇదొక బలహీనత, ఈ పిల్లల్ని కనటం అనేది స్త్రీలకున్న శారీరకమైన బలహీనత, ఈ మెన్స్ట్రురేషను, ప్రెగ్నెన్సీ, ఆ రోజుల్లో మీరు కదలలేరు, బలహీనత అని చెప్తుంటే అది బలహీనత కాదు, మా బలం. పిల్లల్ని కనగలిగే శక్తి మాకే ఉంది, పాలివ్వగలిగిన శక్తి మాకే ఉందని అప్పుడు మనం గర్వపడి చెప్పుకుంటాం. కానీ మామూలుగా పిల్లల్ని కనటం అనేది పెద్ద విషయమేం కాదు. ప్రకృతిలో, సృష్టిలో అన్ని జీవులు పిల్లలు, ఆ ప్రోక్రియేషన్ అనేటువంటి జరుగుతూనే ఉంటుంది. అట్లా మనకు తెలుసు అనుకున్న వాళ్ళం కూడా దాంట్లో చాలా చాలా భ్రమలలో ఉంటాము, పైకి రావటం కష్టం. నా మటుకు నేను కూడా ఒక్కొక్కసారి అందులో పడిపోతూ ఉంటా, పిల్లల విషయంలోనూ, పిల్లల విషయంలోనూ, ఇంకొక విషయంలోనూ తల్లిని అయిపోతూ ఉంటా. అవసరం లేనప్పుడు కూడా తల్లి అయిపోవాలి అనేటటువంటి అది మనలో లోపల ఎంత బలంగా అల్లుకునేలాగానో పితృస్వామ్య సమాజం చేస్తుంది. తర్వాత ఈ పుస్తకానికి యోధ అనే పేరు పెట్టడంలో కూడా ఒక మంచి అర్థం ఉంది. ఎందుకంటే ఎంగిల్స్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధాలలో అతి ముఖ్యమైన యుద్ధము, స్త్రీలు కోలుకోలేని విధంగా ఓడిపోయిన యుద్ధము, తల్లి హక్కును కోసం జరిగిన యుద్ధం, తల్లి హక్కును స్త్రీలు కోల్పోవటం, ఆ పరాజయం. అయినప్పటికీ ఆ యుద్ధం చేశారు స్త్రీలు తల్లి హక్కు కోసం. అప్పటి నుంచి, ఆదిమ కాలం నుంచి యుద్ధం చేశారు. ఓడిపోయినా మళ్ళీ లేస్తూనే, ఆ యుద్ధంలో పాల్గొంటూనే, యుద్ధంలో కొన్నిసార్లు విజయం, కొన్నిసార్లు వీరమరణం అన్నట్లుగా ఆ యుద్ధాలు చేస్తూనే వస్తున్నాం మనం.
సో ఆ యోధ అనేటటువంటి పదం ఒక యుద్ధాన్ని, పితృస్వామ్యం మీద, మన హక్కుల కోసం, మన శరీరాల కోసం మనం చేస్తున్నటువంటి యుద్ధాన్ని గుర్తు తెచ్చుకుంటూ మనం యోధలము, బలవంతులము, పోరాడగలిగిన వాళ్ళము, యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళము, యుద్ధం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనేటటువంటిది గుర్తు చేసుకుంటూ యోధ అనేటటువంటి పుస్తకాన్ని ఇవాళ మనం ఆవిష్కరించుకుంటున్నాం. దీనికి ముందు కూడా విజయ ఒక మీటింగ్ పెట్టింది. అంటే మాతృత్వము అనేటటువంటి దాన్ని గురించి కొంచెం చర్చించుకుని ఒక అవగాహనకు వచ్చి, ఆ తర్వాత తను సంపాదకీయం వహించటం కానీ, రచయిత్రులు రాయటం కానీ జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో తను పోయిన సంవత్సరం అనుకుంటాను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం కూడా చాలామంది వచ్చారు, చాలా ఆసక్తికరంగా విన్నారు, చర్చలు జరిగాయి, ఎన్నో విషయాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. వాటన్నిటి తర్వాత వచ్చినటువంటి పుస్తకం. ఇలా పుస్తకం తీసుకురావాలనేటటువంటి ఉద్దేశం ఉండటం ఒకటి, తీసుకురావటం యాక్చువల్గా ఆ పుస్తకం అట్లా రావటం ఒకటి. దాని వెనకాల ఎంత యాతన ఉంటుందో, అది ఒక రకంగా మనుషులతో కూడుకున్న పని, యంత్రాలతో కూడుకున్న పని, చాలా విషయాలు ఇన్వాల్వ్ అయిన పని. వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ విజయ్ పుస్తకం తెచ్చింది. అప్పుడప్పుడు విజయం చూస్తుంటే నాకు మల్లీశ్వర్లో భానుమతి పాడిన పాట పాడాలని అనిపిస్తుంది. ఏ పాటో మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలాసార్లు ఆ మాట పాటగా కాకుండా అంటాను కూడా. అంటే ఈ పుస్తకం తెచ్చేయాలి తొందర అనమాట, తొందరగా తెచ్చేయాలి. ఆ పాట చాలాసార్లు విజయన్ గురించి నేను పాడుకుంటూ ఉంటానన్నమాట. అట్లా తొందరగా ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం, ఒక పని తర్వాత ఒక పని, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది విజయ. ఇవాళ కొంచెం ఆగి మనందరినీ పిలిచి ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తున్నది. ఆవిష్కరించడానికి మనతో ఉన్నారు కె శ్రీనివాస్ గారు, ఆంధ్రజ్యోతి సంపాదకులు. తర్వాత సామాజిక సందర్భాలని గురించి ఎంతో లోతైన గాఢమైన విశ్లేషణ చేస్తూ చైతన్యపరిచేటటువంటి చాలా తక్కువ మంది రచయితలలో, ముఖ్యంగా పత్రికా రచయితల్లో శ్రీనివాస్ గారు ఒకళ్ళని నేను మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు కానీ చెప్పాలనిపించి. ఆ శ్రీనివాస్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.